వీరుడివిరా వెళ్ళిరా. నాకు 9 ఏళ్ళప్పుడు అనుకుంటా ఇంటికి దూరంగా మంచి స్కూల్లో చేర్పించాలని బోర్డింగ్ స్కూల్లో చేర్చారు నాన్న. దానికి ముందు రోజు నాకు ఇంకా గుర్తు. రాత్రి ఏడుస్తూ, అమ్మ నేను హాస్టల్కి వెళ్ళను, ఇక్కడే బాగా చదువుకుంటా, నీతోనే ఉంటా, అసలు అల్లరి చేయను, నిన్ను అసలే ఇబ్బంది పెట్టను, నాన్నని సైకిల్ కొనివ్వమని ఏడవను, నువ్వు చెప్పిన పని చేస్తా, నాన్న చెప్పినట్టే వింటా, ప్లీజ్ అమ్మా హాస్టల్ వద్దు, ఇక్కడే చదువుకుంటానని నాన్నకి చెప్పమ్మా అంటూ ఒకటే ఏడుపు. దానికి అమ్మ చెప్పిన సమాధానం, చిన్ను అక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, బాగుంటుంది, అనవసరంగా భయపడుతున్నావు, ప్రశాంతంగా పడుకో అని జోలపాడింది. కళ్ళు మూసుకునే గాని నిద్ర పట్టలేదు. తెల్లారినంత తొందరగానే అమ్మ చెప్పిందే నిజమైంది. కొన్ని రోజుల్లో ఆదివారంలో పేరెంట్ రాక కోసం హోమ్ సిక్ సెలవుల కోసం వేచి చూసా. తర్వాత అలవాటైపోయింది. స్కూల్ ఫ్రెండ్స్తో బంధం అనిర్వచనీయమైనది. అప్పుడు దాచుకున్న ఆటోగ్రాఫ్ పుస్తకాలు, దాంట్లోని సంతకాలు, స్వాదం ఎరుగని ఊసులు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. మళ్ళీ ఇంజనీర్లో అదే తంతు, ర్యాంకు రాష్ట్రాలు దాటి వెళ్ళమంది. కానీ నాకు ఇష్టం లేదు. ఇప్పటికే చాలా ఏళ్ళు ఇంటిని మిస్ అయ్యా. ఎందుకంటే మాదో ఉమ్మడి కుటుంబం, అందరం కలిసి ఓ 20 మంది ఉంటాం. ప్రతిరోజు పండగే, భోజనం అంటే బంతి భోజనాలే. అలాంటి ఇంటిని వదిలి వెళ్ళాలా? ఏడుపు ఆగట్లేదు. తాతయ్యకి నేనంటే చాలా ఇష్టం. నా బాధ చూసిన ఆయన పేరెంట్స్ మనసు మార్చే ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వలేదు. చివరికి వెళ్ళవలసిన రోజు వచ్చేసింది. అందరూ రైల్వే స్టేషన్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. రైలు బయలుదేరింది. నాకేమో వేరే దేశం వెళ్తున్నా అని ఫీలింగ్. స్టేషన్ దాటాక వచ్చి కూర్చున్నా. ఎదురుగా అచ్చం మా అమ్మలా ఉంది ఒక ఆవిడ, కానీ ముఖాన బొట్టు లేదు. ఇంతలో ఆమె పక్కనే వచ్చి కూర్చుంది తను. రైలు ఎక్కే ముందు చూసిన అమ్మాయి. ఎంత బాధలో తన అందం గిట్టే ఆకట్టుకుంది. తనని ఎదురుగా చూసేసరికి నాకు బాధ కాస్త తగ్గినట్టు అనిపించింది. మాట కలుపుదామనుకుంటే వాళ్ళమ్మ ఏమనుకుంటుందనే భయం. ఓ 2 గంటల జర్నీ. నా ఫోన్ తన ముఖం చూడడంతోనే గడిచిపోయింది. ఇంతలో ఇవి తింటావా బాబు అని చేతిలో స్నాక్స్ పెట్టింది. తింటూ మాట్లాడితే తెలిసింది వాళ్ళ అమ్మాయిది నేను వెళ్ళే ఒకటే కాలేజు. 4 ఏళ్ళు నేను అనుకున్నంత కష్టం కాదులే అనుకున్నా. తనతో మాట కలిపా. పేరు అంజలి. హాయ్ అంటూ తను ఇచ్చిన షేక్ హ్యాండ్ ఇప్పటికీ మర్చిపోలేదు. చెయ్యి వనకడం చూసి తను నవ్వుకుంది. ట్రైన్ వేగంగా అందుకుంది. అంతే వేగంగా మా ఇంజనీర్ కూడా. 4 ఏళ్లలో అంజలి నేనెంతో ప్రభావితం చేసింది. ఫ్రెండుగా, గైడుగా అన్నీ తానే. ఓ రోజు చెప్పిన మాటలు నా సంకల్పాన్నే మార్చేశాయి. ఆ గమ్యం తన మాటల నుంచే పుట్టిందేమో అతిశయోక్తి కాదు. ఇంటికి తిరుగు ప్రయాణంలో అందరినీ కలుస్తున్న ఆనందం కంటే అంజలి నాతో చెప్పిన మాటలు బలంగా నన్ను మరెక్కడికో తీసుకెళ్ళాయి. ఇంట్లో గడిపిన ఆ హాలిడేస్లో నేను ఇచ్చిన ట్విస్టులకు మా తాతకి హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మకైతే గుండె ఆగినంత పనైంది. అయినా నా నిర్ణయం మారలేదు. మళ్ళీ నన్ను ట్రైన్ ఎక్కించిన రోజు తాత, అరే మనవడా, నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది, వీరుడివిరా వెళ్ళిరా అన్నాడు. ట్రైన్ ఎక్కిన నాకు కుటుంబానికి దూరం అవుతున్న బాధే లేదు. ఎందుకంటే నాది దేశమంత కుటుంబం. నేను వెళ్ళేది ఆర్మీకి. కొన్ని నెలలైనా ఇంట్లో వారిని చూడకుండా ఉండడమే కష్టమైన నాకు ఏడాది గడిచిన ఇంటిపై ధ్యాస మళ్ళలేదు. ఈ వేసవికి ఇంటికి వస్తున్నా. గర్వంగా ఉంది. నిర్భరంగా నడుస్తున్నా. ప్లే బాయ్ లాంటి నేను ఇలా ఎందుకు మారా? ఓ ఎమోషన్ మార్చింది. అది ఓ ఆర్మీ నాన్నకి కూతురికి మధ్య ఎమోషన్. నాన్న, నువ్వు నా హీరో. ఎందుకో తెలియదు, నువ్వు వేసుకున్న డ్రెస్సు, తగిలించుకున్న బ్యాడ్జు, వేసుకున్న బూట్లు చూస్తుంటే ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది. నేను పెళ్లి చేసుకునేవాడు నీలా వీరుడై ఉండాలి అంది. అది విన్న నాన్న ఉప్పొంగిపోయాడు. కూతురిని చూసి మురిసిపోయాడు. కానీ కూతురి కలని నిజం చేయకుండానే విధి నిర్వహణంలో ప్రాణాలు విడిచాడు. ఆ కూతురు అంజలియే. ఎమోషన్ని పంచుకుంది నాతోనే. విన్న రోజు మొదలు తనతో నా స్నేహం ప్రేమగా మారి ఆర్మీ అధికారికంగా ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. నా ప్రేమని తాను కోరుకున్న హీరోలానే చెప్పుకోవాలనుకున్నా. ధైర్యంగా, హుందాగా. ఇది నువ్వు ఇచ్చిన సంకల్పం. ఇది మీ నాన్నకి అంకితం.
ఇంకొన్ని నెలల్లో నిన్ను కుటుంబాన్ని చూసేందుకు గర్వంగా ఎదురు చూస్తున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.